నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. చాలామంది సర్జరీకి ముందు అసలు క్యాస్ట్ ఎందుకు అడుగుతారు అన్నది మనం తెలుసుకుందాం. అంటే దాని గురించి మీరు అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక డాక్టర్ క్యాస్ట్ అడిగాడు అంటే ఖచ్చితంగా రిలేటెడ్ టు ట్రీట్మెంటే అడుగుతారండి. కానీ ప్రతి సర్జరీలో కూడా ఖచ్చితంగా అడుగుతారు క్యాస్ట్ అనేది. ఎందుకు మెయిన్గా ఈ మత్తు మత్తు ఇచ్చే ముందు అడుగుతారు. ఎందుకు ఈ క్యాస్ట్ అనేది అడుగుతారంటే కొన్ని జెనెటికల్ డిసార్డర్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్, అంటే కొన్ని డ్రగ్స్ వాళ్ళకి పడవు అనమాట. అంటే ఆ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువగా పడవు. ఎందుకంటే ఆ జీన్స్, ఆ డిఎన్ఏ జెనెటికల్గా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే మీకు ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కువగా వైశ్యాస్ అంటే కాముటు వాళ్ళు అంటాం కదా, వాళ్ళు ఎక్కువగా మెయిన్గా ఆర్యన్ వైశ్యాస్ అంటాం, లేదా కళింగ వైశ్యాస్, గుప్తాస్, షెట్టీస్ అంటాం. అంటే వేరే వేరే ఊర్లో వేరే వేరే విధాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం ఒక్కొక్క పేరుతో. సో వీళ్ళలో ఏంటంటే సూడో కొలెస్ట్రేస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది ఒక కెమికల్. అది బాడీలో వీళ్ళలో తక్కువ ఉంటుంది, లేదా కంప్లీట్గా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం రిలీజియస్, ఇప్పుడు వీళ్ళ జీన్స్లో అది పుట్టుకతోనే వస్తుంది, లేదా మ్యాక్సిమం వైశ్యాస్ మ్యాక్సిమం ఈ కమ్యూనిటీ అనేది కొంచెం స్ట్రాంగ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళే ఎక్కువగా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ డెఫిషియన్సీ, సూడో కొలెస్ట్రాల్ డెఫిషియన్సీ అనేది ఉండడం వల్ల మేము మత్తు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమిస్తామంటే సక్సినైల్ కోలిన్, అంటే మొత్తం జనరల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు సక్సినైల్ కోలిన్ అని ఇస్తాం. అది ఇవ్వడం వల్ల వీళ్ళ సూడో కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల వీళ్ళు తొందరగా మత్తు నుంచి బయటికి రాకపోవడం, లేదా వెంటిలేటర్ పెట్టేటప్పుడు లేదా వీళ్ళకి తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం, లేదా కొన్నిసార్లు వేరే ఇబ్బందులు, కార్డియాక్ అరెస్టులు కానీ ఇలా అయ్యే అవకాశాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఏంటంటే మత్తు డాక్టర్స్ ఖచ్చితంగా క్యాస్ట్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్యాస్ట్ అనేది కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. వీళ్ళు ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ స్ట్రిక్ట్గా వెజిటేరియన్స్ ఉంటారు. వీళ్ళు చాలా తక్కువగా వీళ్ళు తింటారు అనమాట. సో వీళ్ళు ఎనీమియా, రక్తం తక్కువ అవడం, ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉండడం అనేవి ఉంటాయి. ముస్లిం పాపులేషన్ ఉంటుంది. ముస్లిం పాపులేషన్లో మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మత్తు ఇచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్స్ రావడం, ఇలాంటివన్నీ ముస్లిం పాపులేషన్స్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అందుకు మనం క్యాస్ట్ అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వైశ్యాస్లో మీకు చెప్పా కదండి, ఈ సూడో కొలెస్ట్రాల్ అనేది తగ్గడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో మత్తు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఎస్టైల్ కోలిన్ అనే కెమికల్ బ్రెయిన్కి వెళ్తుందనమాట. అది నొప్పిని తెలియకుండా చేస్తుందన్నమాట. అంటే మనకి ఇలా మనం ఇప్పుడు గ్లాస్ పట్టుకున్నా కూడా మన చేతిలో గ్లాస్ ఉన్నది అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ కెమికల్ బ్రెయిన్కి వెళ్తుంది. సో మనం ఏం చేస్తాం, ఈ కెమికల్ని వెళ్లకుండా బ్లాక్ చేసి మజిల్ రిలాక్సెంట్స్ అని ఇలాంటివన్నీ ఇచ్చి బ్రెయిన్కి వెళ్లకుండా బ్లాక్ చేస్తే మన బాడీకి నొప్పి అనేది తెలియదు. నొప్పి తెలియకపోతే అప్పుడు మనం ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ప్రతి డాక్టర్ క్యాస్ట్ అంటే ఏ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ పేషెంట్కి కూడా క్యాస్ట్ అనేది, అంటే క్యాస్ట్ బట్టి వాళ్ళు చూడరండి. పేషెంట్ లాగే చూస్తాం. వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకి మంచిగా అయ్యి వెళ్ళిపోతే మనకి పేరు వస్తుందనే ఒక స్వార్థం తప్ప ఇలా క్యాస్ట్ ఫీలింగ్ అన్నట్టు ఏ డాక్టర్ కూడా ఉండదు. కానీ ఎందుకు అడుగుతారంటే రీజన్స్ ఇప్పుడు చెప్పా కదండి. ఇలా ఒక్కొక్క కమ్యూనిటీస్కి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. కొన్ని కమ్యూనిటీస్లో బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హైపర్ టెన్షన్, సడన్గా మనకి అనస్థీషియా తీసుకెళ్ళేటప్పుడు బీపీ పెరిగిపోవడం అన్నది. ఇప్పుడు చెప్పా కదండి, కొన్ని పాపులేషన్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్. మేము చాలా మట్టుకు కొన్ని రిలీజియన్స్ నేను చెప్పే కదా, ఆ రిలీజియన్స్లో ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ కమ్యూనిటీస్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఇంకా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా మీరు పోలీసులు తీసుకుంటే వాళ్ళు కూడా మనకి క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతూ ఉంటారు అంటే దాన్ని బట్టి, అంటే మన ఇండియాలో లా అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క లా ఉంటుంది. సో పోలీసులు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్, రిలీజన్ అనేది
ఏ కేసు బుక్ చేయాలని ఏం తెలుసుకుంటారు. ఎందుకంటే అక్కడ లీగల్ ఇష్యూ ఒకటి, ఇంకోటి స్ట్రెంగ్త్. ఇప్పుడు ఆ ఏరియాలో ఆ క్యాస్ట్కి ఎంత స్ట్రెంగ్త్ అంటే వాళ్ళని కొన్ని ఏంటంటే డెలికేట్గా డీల్ చేయాలి. వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. ఆ ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ ఇలా ఆ క్యాస్ట్కి స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి అడగొచ్చు, లేదా మనకి ఈ లా ప్రకారం కూడా అడుగుతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనం క్యాస్ట్ అడిగారు కదా అని చెప్పి పోలీసులు కానీ డాక్టర్లు కానీ అడిగినప్పుడు అస్సలు అఫెండ్ అవ్వద్దండి. మేము ఒక రీజన్తోనే అడుగుతాం. కానీ ఇంకా వేరే వేరే ఏవన్నా కూడా లాయర్స్ కూడా ఈ ముగ్గురు తప్ప ఇంకా వేరే ఎవరన్నా కూడా మీరు క్యాస్ట్ అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ టేక్ యాక్షన్. వాళ్ళ మీద అనవసరంగా క్యాస్ట్ అడిగినప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. ఈ ముగ్గురు మీద మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. రీజన్ ఏంటంటే మీకు చెప్పా కదా క్లియర్గా, ఇది మెయిన్ రీజన్ అండి. థ్యాంక్ యూ.